నన్ను గుర్తించి అందరికి ప్రజలకి ఒక మూలం ఒక వేనాదోల అమ్మాయి అన్న ఒక గుర్తింపు. అదే వర్గానికి చెందిన ఒక నాయకుడు మాటలు మాకు కొద్దిగా గిలిగా అనిపించి ఈరోజు తుపాకుల మునెమ్మ గారిని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం జిందాబాద్ జనసేన పార్టీ. మీరు డమ్ములు మధ్యలో గ్యాప్ ఇచ్చి ఆ పక్కడు కాకపోతే నా పేరు తుపాకుల మున్నమ్మ, వాకాడ మండలం, మా ఊరు పంబలి. నాకు అన్న వాళ్ళంటే ఫస్ట్ నేను ఒక వర్గాన్ని ఉన్నాను. అన్న నాకు ఫస్ట్ గమనించింది. అన్న వాళ్ళ కుటుంబరాన్ని ఇప్పటికి కూడా నేను మర్చిపోను. వాళ్ళంటే చాలా అభిమానం నాకు. అంటే నన్ను గుర్తించి అందరికీ ప్రజలకి ఒక మూలం ఒక వేనాదోల అమ్మాయి అన్న ఒక గుర్తింపు అన్నయ్య నాకు ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అన్నయ్య వాళ్ళు ఏ పని చెప్పినా చేస్తున్నాను. కానీ ఆ అన్న ఇచ్చిన ఒక అవగాహనతోనే ఇప్పటికి కూడా నేను మా వాళ్ళకి కొంత హెల్ప్ చేస్తున్నాను. మా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం కానీ అన్నీ నేను చేస్తున్నాను. ఈరోజు కూడా ఒకసారి అన్న రమ్మంటే ఈరోజు అమ్మ రా, ఈరోజు అన్నది జలసా పార్టీ తరఫున ఇలా మజ్జిగ వాటర్లో అవన్నీ హెల్ప్ చేయాలా, నువ్వు రామ్మంటే అక్కడి నుంచి ఎమర్జెంట్గా నేను రాగా వచ్చింది. నాకంటూ వాళ్ళంటే అంత అభిమానం. నన్ను గుర్తించి 10 మందికి ఎవరేంది అనేది కూడా ఆయనే తెలిపాడు. కాబట్టి ఆయన అంటే అంత అభిమానం. కాబట్టి వాళ్ళంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ ఒక నెల రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంటేని అంత వాళ్ళ బిడ్డలాగా చూసుకున్నారు. నా బిడ్డలను కూడా బాగా గుర్తించారు. మా అమ్మాయి పెళ్ళప్పుడు కూడా నాకు అన్న ఇలా ఉందంటే నా పాపకు డబ్బులు పంపాడు. ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే నేను పోలేక కొంచెం బాధేసి, ఎందుకంటే నన్ను అందరు వెనకత్తల్లో అందరూ నన్ను మంచిగా పిలిపించడం, వాళ్ళు మళ్ళీ ఏమంటే వెనక్కి లాగేయడం ఇలా చేస్తారు. కాబట్టి నేను పోక అన్నయ్య కూడా 1-2 సార్లు నన్ను పిల్లవనిచ్చి అడగాలని మనుషులను కూడా పంపిస్తే నేను రాలేనన్నా, నాకు ఇట్ట ఇబ్బందిగా ఉందని చెప్పాను. కానీ అట్టగా మళ్ళీ అమ్మ నిన్ను బాగా చూసుకుంటున్నాం కదా, మేమేం చేసామంటే ఇప్పుడు మళ్ళీ నేను అన్నయ్య ఏ పని చెప్పినా చేయాలని నేను ముందుకు వచ్చి మా వాళ్ళందరూ మళ్ళీ వెనకబడిపోయారు. కాబట్టి అన్న సహారంతో అందరిని పైకి లాదీయాలి, మళ్ళీ ముందుకు రానియాలని చెప్పి. అందరికీ నమస్కారం. పార్టీ భావజాలాలు మూలాలు ఎలా ఉన్నాయి అని తెలిపే విధంగా ఈరోజు మొట్టమొదటి సేటు తుపాకుల మునెమ్మ గారికి ఇచ్చి ఆ రోజున చిరంజీవి గారు ఏ భావజాలంతో ముందుకు నడిపారో ఇప్పటికే అదే భావజాలాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఒక సామాన్యురాలికి అణగారిన వర్గాలకి చెందిన ఒక మునెమ్మకి టికెట్ ప్రకటించి ఆ రోజు సామాజిక న్యాయం పట్ల మేము దృక్పథం కలిగి ఉన్నామని మన చిరంజీవి గారు చెప్పారు. అదే అంశాన్ని ఆశయాన్ని ముందుకు నడిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మొన్న మధ్య జరిగిన ఒక వర్గానికి చెందిన రిజర్వేషన్ల గురించి మాట్లాడే సందర్భమై అదే వర్గానికి చెందిన ఒక నాయకుడు మాటలు మాకు కొద్దిగా గిలిగా అనిపించి ఈరోజు తుపాకుల మునెమ్మ గారిని పిలిపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అదే అభిమానాన్ని వాళ్ళ పైన చూపిస్తున్నారు మునెమ్మ గారు. దీనికి సింబాలిక్గా మా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారు గత సంవత్సరంలో దాదాపుగా 10 చలివేంద్రాలు పెట్టి నగరవాసులకి చలివేంద్రాలు వేసవికి ఉపశమనం కల్పించాలని ముందుకు నడిపించారు. దానిలో భాగంగా మొదటి
కూడల్లో గాంధీ బొమ్మ కూడల్లో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు సేవ చేసేందుకే మనం ముందుకు వచ్చామని చెప్పి మా నాయకులు తెలియజేశారు. దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో మా పర్యవేక్షకుల ఆధ్వర్యంలో మరిన్ని కూడల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా ముందుకు నడుస్తాం. ఒకటే చెప్తున్నాను, ఏ వర్గానికి కానీ ఏ కారణం వల్ల కానీ ఏ వర్గం కూడా వెనకబడకూడదు అనేది వారి ఆశయం. పవన్ కళ్యాణ్ గారి ఆశయం, మెగా సోదరుల ఆశయం. వారి ఆశయానికి అనుగుణంగా పార్టీలో మేము ముందుకు నడుస్తున్నాం. అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు ఆదరించగలిగిన పార్టీ జనసేన పార్టీ అని మరొకసారి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్లో జనసేన పార్టీ తరఫున డొక్కా సీతమ్మ మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. డొక్కా సీతమ్మ అనగా కులమతాలకు అతీతంగా ఏ సమయంలో అయినా ఆమె ఆహారాన్ని అందించేవారు. ఆమెకి ఆంధ్రుల అన్నపూర్ణ అనే బిరుదు కూడా ఉంది. అలాంటి డొక్కా సీతమ్మ మహోన్నతమైన ఆమె పేరు ఈరోజు మజ్జిగ చలివేంద్రానికి పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి జనసేన నాయకులకి, వీర మహిళలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.